అరిసి అరిసి మాతో అరిపించి ఇప్పుడు మమ్మల్ని తిడుతున్నాడు. రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ను తక్కువ చేసి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను. మాజీ మంత్రి హరీష్ రావు యూట్యూబ్ ఛానల్నే తక్కువ చేసి మాట్లాడడం విడ్డూరం. వారిని నమ్ముకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నావు. ఓడ దాటాక ఓడ దాటినాక బోడి మల్లన్న అన్న చందంగా ఉంది రేవంత్ రెడ్డి తీరు. నీ అక్రమాలను, నీ అవినీతిని, నీ డొలతనాన్ని, నువ్వు మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఎండగడుతున్నాయని అక్కసు వెలగక్కుతున్నావు. బిడ్డ నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళు ఒకటైతాయి. నీ బండారాన్ని బయట పెడతాయి, జాగ్రత్త. ఎస్, ఖచ్చితంగా బయట పెడతాం. అది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అక్రమాలైనా బయట పెడతాం, లేదంటే రేవంత్ రెడ్డి హయాంలో ఉన్న అక్రమాలైనా బయట పెడతాం. అసలు విషయం ఏంటంటే వీటిని జప్తు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇక్కడ వాళ్ళు ఈడీ రాదు, ఇప్పుడు రాదు, ఎలక్షన్ ముందులో వస్తుంది. సిబిఐ కూడా ఇప్పుడు రాదు, ఎలక్షన్ ముందు వస్తుంది. వీళ్ళు అంతా దోచుకునే వరకు వెయిట్ చేస్తారు ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు. దోచుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో వచ్చి అంటే కత్తి పొడుస్తాను కత్తి తీసినప్పుడు ఎవరు రారు, సిబిఐ రాదు, ఈడీ రాదు. పొడిచి మర్డర్ చేసి మనిషి చచ్చిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు కేసు బుక్ చేస్తా, ఎందుకు పొడిచినావు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ ముందలే వాళ్ళ కర్తవ్యం గుర్తొస్తుంది ఈడీలకు కూడా. సో ఇది చూసుకుంటే మీకు ప్రజాభవన్లో బాత్రూంల దుస్థితి, ఇది ప్రజాభవన్లో బాత్రూంల దుస్థితి. ప్రజాభవన్లో ప్రజావేదిక ఉంది కదా, ప్రజావేదికలో ఇది బాత్రూంల దుస్థితి. ఎంత ఘోరంగా ఉందో చూడండి. మనకి ఆ ప్రజాభవన్లో ఎవడు చెప్పడు. నిన్న మనం వెళ్తే అక్కడ ఉన్న విజువల్స్ ఇవి. ఇంత ఘోరంగా ప్రజాభవన్ని మెయింటైన్ చేస్తున్నారు. ప్రజాభవన్లో బాత్రూంలో ఇంత దరిద్రంగా ఉంటే ప్రజాభవన్లో అప్లికేషన్లు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? అప్లికేషన్లు తీసుకునే వాళ్ళు కనీసం 10th పాస్ అయ్యారా? వాళ్ళకి ఏదైనా కనీసం మినిమం నాలెడ్జ్ అయినా ఉందా? అప్లికేషన్లు తీసుకొని అప్డేట్ చేసి పంపించేస్తున్నారు. అసలు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ప్రజాభవన్ని? ప్రజాభవన్లో ఎవరు రావడానికి వీల్లేదని బోర్డులు పెట్టేసుకోండి. ఎందుకంటే ఇంత గలీజ్లో వస్తే ఖచ్చితంగా కొత్త వైరస్లు వస్తాయి, ప్రజాభవన్ నుంచే మొదలవుతాయి. సో ఇది పరిస్థితి, ఇంత దారుణంగా ఉంది. ఆదాబ్ హైదరాబాద్లోకి వెళ్తే